అమెరికా ముచ్చట్లో ఈరోజు ముచ్చట ఏంటి అంటే, ఇది బుధవారం రోజు నా డే ఎలా గడిచింది అనేది జస్ట్ షేర్ చేస్తున్నాను. లోవిక్ మార్నింగ్ టైంలో అనమాట పిల్లలైతే పాలు తాగేసి ఆడుకుంటున్నారు. అండ్ లోవిక్ అయితే మా హస్బెండ్ స్నానం చేపించారు. ఇంకా అక్కడ దాక్కుంటున్నాడు అనమాట. నేను వీడియో తీస్తున్నానురా నీకు బట్టలు లేవు అని చెప్తే ఇంకా అక్కడ మూల దాక్కుంటున్నాడు. మామూలుగా అయితే నేను తుడిచేసి బట్టలు వేసుకోమని చెప్తాను. అంటే ఒక్కొక్కసారి బట్టలు అంటే జస్ట్ అండర్వేర్ వేస్తామన్నమాట. ఎందుకంటే వాడు తింటున్నప్పుడు మొత్తం షర్ట్ మీద ప్యాంట్స్ మీద పూసేసుకుంటాడు. అందుకని చెప్పేసి స్కూల్కి వెళ్ళే టైంకి ముందు వేసి పంపిస్తామన్నమాట. లోవిక్ కోసం అయితే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపేర్ చేశాను అండ్ పాస్తా ప్రిపేర్ చేశాను. అది లంచ్ బాక్స్ పాస్తా వచ్చేసి. ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇంకా ఇలా వెజ్ రైస్ లాగా చేసేసాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియక మధ్యలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ టైం ఉన్నప్పుడు ఇంకా ఏదో ఒకటి తినాలనిపిస్తే ఇంకా అది చేసేసుకుంటాను. వెజ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ మధ్యాహ్నమే ప్రిపేర్ చేశాను. నేను మీకు చూపించే టైంకి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అలా అయిపోయింది. పిల్లలు అయితే పడుకున్నారు అండ్ మా హస్బెండ్ ఏమో లోవిక్ని తీసుకురావడానికి వెళ్ళారు. నా ఆఫీస్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా బయట బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ అలా ఆరేస్తామన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రోజు కాదు వారానికి ఒకసారి బట్టలన్నీ వాష్ చేసి అలా ఆరేస్తాను. త్వరగా ఎండిపోతాయి అన్నమాట. అండ్ ఇంకా మీకు బ్యాక్ యార్డ్ ఎలా ఉంది అనేది జస్ట్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు బయట బ్యాక్ యార్డ్కి వెళ్ళి చూపించడానికి ఆప్షన్ ఉండదండి. ఎందుకంటే వేడి గాలి కొట్టేస్తూ ఉంటుంది అనమాట. ఎరిజోనాలో సమ్మర్ అంటే లైక్ 110 degrees వరకు ఉంటుంది. చాలా అంటే చాలా వేడి గాలి కొట్టేస్తుంది. అండ్ చెప్పాను కదా పిల్లలు అయితే పడుకున్నారు అని చెప్పేసి ఇంకా బెడ్ మీద ఇలా పడుకోబెడతాము డే టైంలో. చుట్టూతా అంతా పిల్లోస్ పెట్టేశాను. ఆల్రెడీ ఒక బేబీ లేచిందనమాట. మళ్ళీ నేను వెళ్తే దానికి తెలిసిపోతుంది వచ్చింది అమ్మ నన్ను తీసుకుంటుంది అని. అందుకని నేను వెళ్ళకుండా దూరం నుంచి వీడియో తీస్తున్నాను. ఇంకా దగ్గరికి వెళ్ళి వీడియో తీసానా అంటే చూపించడానికి అని చెప్పి దగ్గరికి వెళ్ళానా, కానీ అది లేచింది అంటే ఇంకా పక్కన ఉన్న ఇంకొక దాన్ని కూడా లేపేస్తుంది. చూడండి ఎలా ఆడుతుందో. అస్సలు పడుకోమంటే పడుకోదు. చూడండి పడుకో అంటే పడుకోవట్లేదు అనమాట. మీకు ఈ ముచ్చట కనుక నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ ముచ్చట కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. నా డే అయితే ఇలా ఉంటుంది.